హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరేం నేర్చుకోబోతున్నారు అంటే, ఏ మోడల్ పేపర్ మీరు చూడబోతున్నారు అంటే, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఓల్డ్ సిలబస్ మోడల్ పేపర్ మీరు ఈ వీడియోలో చూస్తున్నారు. సో ఇది ఎవరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను అంటే, ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్నారో వాళ్ళు ఎవరైతే ఫస్ట్ ఇయర్ కోసం ఇంప్రూవ్మెంట్ రాశారో, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కట్టారో, ఎగ్జామ్ ఫీజు కట్టారో, సో వాళ్ళ కోసమే ఇది ఓల్డ్ సిలబస్. ఇప్పుడు ఈ సంవత్సరం ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన వాళ్ళకు ఇది కాదు. సో ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇది ఈ సంవత్సరము మీరు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయితే ఇది ఓల్డ్ పేపర్, న్యూ పేపర్ కాదు. సో కాబట్టి న్యూ మోడల్ పేపర్ మీరు చూడండి. సో ఇది ఓల్డ్ వాళ్ళకి, ఎవరైతే ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతూ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కట్టారో ఎగ్జామ్, వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అండ్ మళ్ళోసారి చెప్తున్నా, ఇది ఓల్డ్ సిలబస్ మోడల్ క్వశ్చన్ పేపర్. సో కన్ఫ్యూజ్ కాకండి ఫస్ట్ ఇయర్ వాళ్ళు. సో సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, సో ఫస్ట్ ఇయర్ కొరకు, ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ ఇంప్రూవ్మెంట్ కొరకు వాళ్ళ కోసము ఒక మోడల్ పేపర్ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అలాగే ఈ ఓల్డ్ పేపర్ని ఎలా రాయాలి, ఎలా ఇంప్రూవ్మెంట్ కోసం ఈ మోడల్ పేపర్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఇయర్కు సంబంధించిన ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ రాస్తున్నారో, సో వాళ్ళు ఇది కంపల్సరీ తప్పకుండా చూడవలసిన వీడియో. రైట్ ఫ్రెండ్స్, మనం ఆలస్యం చేయకుండా చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 20, టోటల్ నెంబర్ ఆఫ్ ప్రింటెడ్ పేజెస్ వచ్చేసి 4 పేజెస్ ఉన్నాయి. అండ్ పార్ట్ 1 ఇంగ్లీష్ పేపర్ 1 అని ఉంది. సో టైం వచ్చేసి 3 అవర్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 100. సో ఈ పేపర్లో కూడా సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి 3 ఉన్నాయి. ఒకసారి చూద్దాం. సెక్షన్ ఏ చూద్దాం మనం. సో సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్లో అనోటేట్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 words ఈచ్. సో ఇక్కడ ఫస్ట్ బిట్లో అనోటేషన్స్ ఇచ్చారు. సో మరి ఈ అనోటేషన్స్ ఎక్కడి నుంచి ఇచ్చారు అంటే, ప్రోజ్ లెసన్స్లో నుంచి ఈ అనోటేషన్స్ ఇచ్చారు. సో ఇక్కడ 4 అనోటేషన్స్ ఇచ్చారు, మిమ్మల్ని 2 రాయమంటున్నారు. ఒక్కొక్క దానికి 4 మార్కుల చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో ఫస్ట్ అనోటేషన్ చూద్దాం. ఏ, లిబర్టీ ఈజ్ నాట్ ఎ పర్సనల్ అఫైర్ ఓన్లీ బట్ అ సోషల్ కాంట్రాక్ట్. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు, మరి ఇది ఏ లెసన్ నుంచి తీసుకున్నారు అనేది సో మీరు చూసుకోండి. సో ఓల్డ్ సిలబస్ కాబట్టి సరిగా నాకు గుర్తుకు రావట్లేదు. సో నెక్స్ట్ చూద్దాం. లిబర్టీ ఈజ్ నాట్ ఎ పర్సనల్ అఫైర్ ఓన్లీ బట్ అ సోషల్ కాంట్రాక్ట్. సో ఇది ఎక్కడి నుంచి అంటే, ఆన్ ద రూల్ ఆఫ్ ది రోడ్ అనే లెసన్లో నుంచి తీసుకున్నారు. సో రైట్, గుర్తుకు వచ్చింది. సో ఈ అనోటేషన్స్కి ఆన్సర్ ఎలా రాయాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఇంట్రడక్షన్ రాయాలి ఫస్ట్. ఇంట్రడక్షన్లో లెసన్ నేమ్, రైటర్ నేమ్, సో అలాగే రైటర్ యొక్క స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే రైటర్ యొక్క వర్క్స్ ఏమన్నా ఉన్నాయా, రైటర్ యొక్క రైటింగ్ స్టైల్ ఏమన్నా ఉందా, ఆయన ఏదైనా స్పెషల్ థీమ్ గురించి ఆయన వర్క్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాడా, సో ఇవన్నీ ఇంట్రడక్షన్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కాంటెక్స్ట్ రాయాలి. సో కాంటెక్స్ట్లో ఏం రాయాలంటే, ఈ లిబర్టీ ఈజ్ నాట్ ఎ పర్సనల్ అఫైర్ ఓన్లీ బట్ ఎ సోషల్ కాంట్రాక్ట్ అనే ఈ సెంటెన్స్ ఏ సందర్భంలో రైటర్ ఎలా యూజ్ చేశాడు అనేది సో మీరు కాంటెక్స్ట్ రూపంలో రాయాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ ఎక్స్ప్లెనేషన్. సో ఎక్స్ప్లెనేషన్లో ఈ లైన్స్ యొక్క మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు అనోటేషన్స్కి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్. ఒకవేళ ఎక్స్ప్లెనేషన్లో మీరు టెక్స్టువల్ లైన్స్ కనుక రాస్తే 4కి 4 మార్క్స్ పడే ఛాన్స్ ఉంది. సో టెక్స్టువల్ లైన్స్ అంటే ఏంటి సార్ అని చాలామంది అడుగుతున్నారు. సో మీ టెక్స్ట్ బుక్లో రూల్ ఉంది కదా, ఆన్ ద రూల్ ఆఫ్ ది రోడ్ లెసన్ ఉంది కదా, అందులో ఇంపార్టెంట్ లైన్స్ తీసుకొని మీ ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ మధ్యలో రాస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే, మన ఇంప్రూవ్మెంట్ రాస్తే సో మంచి మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్, ఇది ఒకటి అలా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను, మిగతా అన్ని అలా ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ వరీ. వాట్ ఏ లెసన్ that was for me
టు నెవర్ ఫర్గెట్ ద నీడ్స్ ఆఫ్ దోస్ అరౌండ్ మీ. సో ఇది ఏ లెసన్లో నుంచో తీసుకున్నారో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, నో టూ బ్రిటిష్ సబ్జెక్ట్ స్పీక్స్ ఎగ్జాక్ట్లీ లైక్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్, బ్రోకెన్ ఇంగ్లీష్ నుంచి తీసుకున్నారు. ఉషారాణి డ్రీమ్డ్ ఆఫ్ ద డే వెన్ హర్ డాటర్ వుడ్ గెట్ an Olympic medal, and she constantly motivated her daughter to work towards the goal. ఇది స్టార్స్ ఫర్ ద ఎయిమ్ ఫర్ ద స్టార్స్ సైనా నెహ్వాల్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఓల్డ్ సిలబస్ కాబట్టి సడన్గా నాకు గుర్తుకు రావట్లేదు, ఏమనుకోకండి. సో సెక్షన్ ఏ ఇది, ఇందులో 2 ఆన్సర్సే రాయండి, పర్ఫెక్ట్గా రాయండి. నెక్స్ట్ సెక్షన్ ఏలో సెకండ్ బిట్ చూద్దాం. సో ఎనోటేట్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్. ఈ 4 ఎనోటేషన్స్లలో ఏవైనా 2 ఎనోటేషన్స్కి ఆన్సర్ రాయండి. 100 వర్డ్స్ ఈచ్లో రాయండి. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. మరి ఈ సెకండ్ బిట్లో ఎక్కడి నుంచి ఎనోటేషన్స్ అడుగుతారు అంటే పోయట్రీ నుంచి ఎనోటేషన్స్ అడుగుతారు, పోయమ్స్ అన్నమాట. సో ఒక్కొక్కటి 100 వర్డ్స్లో రాయాలి అంటే మినిమం 1 పేజీ నుంచి 1.5 పేజీ రాసే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ చూద్దాం. ఐ డోంట్ వాంట్ మై చిల్డ్రన్ టు సీ ద ఎర్త్ డై. సో ఇది క్లైమేట్ చేంజ్ అనే పోయం నుంచి తీసుకున్నారు. ద గ్లిమరింగ్ మ్యూజిక్ ఆఫ్ యువర్ స్పియర్స్, ద లాఫ్టర్ ఆఫ్ యువర్ రాయల్ బ్రైడ్స్. సో ఇది ద గోల్కొండ టోమ్స్ నుంచి తీసుకోవడం జరిగింది, సరోజిని నాయుడు రాసింది. సో మరి ఇక్కడ అడుగుతున్నారు, మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఈ యానిటేషన్స్కి మరి ఎలా ఆన్సర్ రాయాలంటే, ఇంతకుముందు నేను ఫస్ట్ బిట్కి అయితే ఏదైతే చెప్పానో అదే ఆ విధంగా అలానే రాయాల్సి ఉంటుంది. ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్ దీనికి రాయాల్సి ఉంటుంది. సి చూద్దాం. బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్ అండ్ మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. ఇది స్టాపింగ్ బై ఎ వుడ్ ఆన్ ఏ స్నోయి ఈవినింగ్ అనే పోయం నుంచి తీసుకున్నారు. అండ్ ద లాస్ట్ అనోటేషన్ చూద్దాం. ఐ స్లోలీ టుక్ అవుట్ ద లీస్ట్ లిటిల్ గ్రెయిన్ ఆఫ్ కార్న్ అండ్ గేవ్ ఇట్ టు దీ. సో ఇది లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మీకు తెలుసు కదా అనోటేషన్స్ ఎలా రాయాలి. ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్లో మీరు టెక్స్టువల్ లైన్స్ రాస్తే 4కి 4 వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ బిట్కి వెళ్దాం ఒకసారి. సో థర్డ్ బిట్లో ఏముంది చూద్దాం. ఆన్సర్ ఎనీ 2 ఆఫ్ ది ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇన్ అబౌట్ 100 వర్డ్స్ ఈచ్. సో ఇక్కడ 4 క్వశ్చన్స్ ఇచ్చారు. ఆ 4 క్వశ్చన్స్లలో 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారు 100 వర్డ్స్లో. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. రైట్, ఇప్పుడు మనం థర్డ్ బిట్లో ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు అంటే ప్రోజ్ లెసన్స్లో నుంచి క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. రైట్, మరి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎలా రాయాలి అంటే, సో క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, అబౌట్ ద లెసన్ అని రాయండి, అబౌట్ ద రైటర్. అబౌట్ ద లెసన్ అంటే లెసన్ పేరు రాయండి, ఎవరు రాశారో రాయండి, అండ్ లెసన్ ఎక్కడి నుంచి అయినా తీసుకోబడిందా, వేరే వర్క్ నుంచి తీసుకోబడిందా అది రాయండి. సో ఆ లెసన్ ఏం తెలియజేస్తుంది అనేది అది రాయండి. సో అబౌట్ ద రైటర్లో ఏం రాస్తారు అంటే రైటర్ పేరు రాయండి, ఈ లెసన్ రాశాడని రాయండి. అలాగే ఏం రాయండి అంటే రైటర్ యొక్క స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, రైటర్ యొక్క వర్క్స్ ఏమన్నా ఉన్నాయా, రైటర్ యొక్క అవార్డ్స్ ఏమన్నా ఉన్నాయా, రైటర్ యొక్క రైటింగ్ స్టైల్ ఏమన్నా ఉందా అందులో రాసేసి మిగతాది ఆన్సర్ రాసేయండి. లాస్ట్లో క్రిటికల్ కామెంట్ కూడా రాస్తే మంచిది. సో నేను ఇంతకుముందు చెప్పడం మర్చిపోయా, యానిటేషన్స్కి కూడా మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్లో క్రిటికల్ కామెంట్ ఉంటే రాయండి. యానిటేషన్స్కి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, యానిటేషన్స్కి ఇంట్రడక్షన్, కాంటెక్స్ట్, ఎక్స్ప్లెనేషన్లో టెక్స్టువల్ లైన్స్, క్రిటికల్ కామెంట్. సో క్వశ్చన్స్కి ఎలా ఆన్సర్ రాస్తారంటే అబౌట్ ద లెసన్, ఇది థర్డ్ బిట్ కాబట్టి అబౌట్ ద రైటర్, తర్వాత ఆన్సర్ మధ్యలో టెక్స్టువల్ లైన్స్, లాస్ట్లో క్రిటికల్ కామెంట్ తప్పకుండా రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎక్స్ప్లెయిన్ విత్ ఎగ్జాంపుల్స్ వాట్ ద రూల్ ఆఫ్ ది రోడ్ మీన్స్. ఇది ఆల్రెడీ మనకు తెలుసు ఎక్కడి నుంచి అడిగారు, రూల్ ఆఫ్ ది రోడ్ నుంచి అడగడం జరిగింది. సెకండ్ చూద్దాం. వాట్ ఆర్ ద ప్రికాషన్స్ దట్ ద రైటర్ వాంట్స్ వన్ టు టేక్ వైల్ అడ్రస్సింగ్ నేటివ్ స్పీకర్ ఆఫ్ ఇంగ్లీష్. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బ్రోకెన్ ఇంగ్లీష్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మూడో చూద్దాం. నరేట్ 2 మెమరీస్ ఆఫ్ కలామ్స్ రిలేటెడ్ టు ఈటింగ్. సో ఇది మై మదర్ నుంచి తీసుకోవడం జరిగింది. వాట్ వర్ సమ్ ఆఫ్ ద కాంప్రమైజెస్ దట్ సానియా నెహ్వాల్
హ్యాడ్ టు మేక్ ఇన్ హర్ జర్నీ టు సక్సెస్ యాజ్ ఎ బ్యాడ్మింటన్ ఛాంపియన్. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఏం ఫర్ ద స్టార్స్ సైనా నెహ్వాల్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది థర్డ్ బిట్. నెక్స్ట్ ఫోర్త్ బిట్ ఒకసారి చూద్దాం. సో ఫోర్త్ బిట్లో కూడా మనకి క్వశ్చన్స్ ఉన్నాయి. 4 ఇచ్చారు, 2 రాయమంటున్నారు. ఒక్కొక్క దానికి ఆన్సర్ 100 వర్డ్స్లో రాయమంటున్నారు. ఒక్కొక్క దానికి 4 మార్క్స్ చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో ఈ ఫోర్త్ బిట్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతారు అంటే మరి పోయమ్స్ లేదా పోయట్రీ నుంచి అడగడం జరుగుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టే రాయాలి. ఇక్కడ అబౌట్ ద లెసన్ అని రాయం ఆన్సర్లో. అబౌట్ ద పోయం గురించి రాయండి. అబౌట్ ద పోయట్ గురించి రాయండి. ఆయన అవార్డ్స్ ఉంటే రాయండి, ఆయన వర్క్స్ ఉంటే రాయండి, ఆయన స్పెషాలిటీస్ ఉంటే రాయండి. సో ఆయన రైటింగ్ స్టైల్ ఉంటే రాయండి. సో రాసి ఆన్సర్ రాస్తారు. ఆన్సర్ మధ్యలో టెక్స్టువల్ లైన్స్ యూజ్ చేస్తాం. సో టెక్స్టువల్ లైన్స్ తర్వాత క్రిటికల్ కామెంట్ రాయాల్సి ఉంటుంది. సో ఇది ఫోర్త్ బిట్కి సంబంధించి ఎలా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వై డిడ్ ద బెగ్గర్స్ హోప్స్ రైజ్ ఆన్ సీయింగ్ ద కింగ్స్ చారియట్? సో ఇది లిటిల్ గ్రెయిన్ ఆఫ్ గోల్డ్ నుంచి తీసుకున్నారు. హౌ కెన్ వీ ఆల్ హెల్ప్ టు ప్రివెంట్ నేచర్ ఫ్రమ్ సేవింగ్ ఫేర్వెల్? సో క్లైమేట్ చేంజ్ అనే పోయం నుంచి తీసుకున్నారు ఈ క్వశ్చన్. వై డస్ ద పోయట్ స్టాప్ ఇన్ ద మిడిల్ ఆఫ్ హిజ్ జర్నీ? ఇది స్టాపింగ్ బై వుడ్స్ అనే స్నో ఈవినింగ్ నుంచి తీసుకున్నారు. సో 4వది వచ్చేసి డిస్క్రైబ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద పోయట్ వెన్ షీ సీస్ ద రాయల్ టర్మ్స్ ఆఫ్ గోల్కొండ. సో ఆల్రెడీ లాస్ట్లో ఉంది. సో రాయల్ టర్మ్స్ ఆఫ్ గోల్కొండ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది ఫోర్త్ బిట్. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్కి ఒకసారి చూద్దాం. ఫిఫ్త్ బిట్లో కూడా 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నాడు. 4 ఇచ్చాడు. ఒక్కొక్క దానికి 4 మార్కులు చొప్పున 8 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. మరి ఈ ఫిఫ్త్ బిట్లో ఉన్న క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, ఆ షార్ట్ స్టోరీస్ నుంచి మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో ఈ షార్ట్ స్టోరీకి మరి ఆన్సర్ ఎలా రాయాలి సార్ అంటే అబౌట్ ద షార్ట్ స్టోరీ, అబౌట్ ద ఆథర్. అబౌట్ ద షార్ట్ స్టోరీ అంటే షార్ట్ స్టోరీకి సంబంధించి ఈ షార్ట్ స్టోరీ ఏం తెలియజేస్తుంది అనేది రాయండి. అబౌట్ ద ఆథర్, AUTHOR ఆథర్. సో ఆథర్కి సంబంధించి స్పెషాలిటీస్ ఏమన్నా ఉన్నాయా, ఆయన వర్క్స్ ఏమన్నా ఉన్నాయా, ఆయన వర్డ్స్ ఏమన్నా ఉన్నాయా, ఆయన యొక్క రైటింగ్ స్టైల్ ఏంటి అనేది రాయండి. తర్వాత ఆన్సర్ రాయండి. సో దీనికి క్రిటికల్ కామెంట్ అవసరము లేదు. సో గుర్తుపెట్టుకోండి ఇది. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం షార్ట్ స్టోరీస్ నుంచి. వై డిడ్ ద గర్ల్ అండ్ హర్ మదర్ ఫైండ్ అవుట్ అబౌట్ ద జెంటిల్మెన్ ఆఫ్టర్ హీ ఎంటర్డ్ ద పబ్? ఇది ద అంబ్రెల్లా మ్యాన్ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. హౌ డిడ్ సురన్ స్పెండ్ దట్ నైట్ ఎట్ హిజ్ హోమ్ ఇన్ ద విలేజ్? ద మెడల్ అనే షార్ట్ స్టోరీ నుంచి క్వశ్చన్ తీసుకున్నారు. గోపాల్ వాజ్ ఇనీషియల్లీ ఎజిటేటెడ్ బట్ వాజ్ ఫైనల్లీ రిజైన్డ్ టు హిజ్ ఫెయిట్. డూ యూ అగ్రీ? సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే యాంటీడోట్ అనే షార్ట్ స్టోరీ నుంచి తీసుకోవడం జరిగింది. స్కెచ్ ఇన్ ఏ పారాగ్రాఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ ద జెంటిల్మెన్ హూ అప్రోచ్డ్ ద గర్ల్ అండ్ హర్ మదర్ విత్ ఏ రిక్వెస్ట్ ఫర్ ఏ ఫేవర్. సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారంటే అగైన్ అంబ్రెల్లా మ్యాన్ నుంచి తీసుకోవడం జరిగింది. సో ఇది సెక్షన్ ఏ. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ బి ఒకసారి చూద్దాం. సో సెక్షన్ బిలో ఏమేమి ఉన్నాయి? సో సెక్షన్ బిలో 6th బిట్లో ప్యాసేజ్ ఉంది. సో ఏముందో చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ఎనీ 4 క్వశ్చన్స్ గివెన్ ఆఫ్టర్ ఇట్. ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఉంది, ఆ పారాగ్రాఫ్ చదవండి. దాని కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి అని చెప్తున్నాడు. సో మరి ఈ 6th బిట్లో ఉన్న ప్యాసేజ్ని ఏం ప్యాసేజ్ అంటారంటే సీన్ ప్యాసేజ్ అంటారు. సో మరి ఈ సీన్ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారు అంటే మనకి షార్ట్ స్టోరీస్ ఉన్నాయి కదా, షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ నుంచి అడగడం జరుగుతుంది. ప్రతి షార్ట్ స్టోరీ వెనకాల 3 పారాగ్రాఫ్స్ ఉంటాయి. సో ఆ 3 పారాగ్రాఫ్స్ నుంచి అంటే అన్ని షార్ట్ స్టోరీస్ వెనకాల ఉన్న పారాగ్రాఫ్స్ నుంచి ఒక పారాగ్రాఫ్ మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది. సో ఒకటి చూద్దాం. ఫస్ట్ దట్ డే వైల్ ఐ వాజ్ టీచింగ్ క్లాస్ 4 ఐ నోటీస్డ్ Kamakhya struggling to snatch something from Sudhir's hand. When I scolded him, Kamakhya said that he merely wanted to look at the medal Sudhir had. సో ఈ పారాగ్రాఫ్ అంతా చదవచ్చు. సో ఈ పారాగ్రాఫ్ ఎక్కడి నుంచి తీసుకున్నారో చెప్తాను, ఏ షార్ట్ స్టోరీ నుంచి తీసుకున్నారో చెప్తాను. సో ఇది ద మెడల్ అనే షార్ట్ స్టోరీ నుంచి తీసుకున్న పారాగ్రాఫ్. సో ఇక్కడ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. సో మీరు ఈ పారాగ్రాఫ్ని మీరు టెక్స్ట్ బుక్లో ఐడెంటిఫై చేసుకోండి, చదువుకోండి. సో వాట్ వాజ్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో వాట్ వాజ్ కమాఖ్య స్ట్రగ్లింగ్ టు స్నాచ్ ఫ్రమ్ సుధీర్స్ హ్యాండ్?
సెకండ్ వన్ వచ్చేసి ద నరేటర్ వాజ్ ఎ టీచర్ ఎట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్, ప్రైమరీ స్కూల్, జూనియర్ స్కూల్, జూనియర్ కాలేజ్, హయ్యర్ స్కూల్. ఇదేంటిది? ఫస్ట్ది ఏమో మిడల్, సెకండ్ వన్ ఏమో ప్రైమరీ స్కూల్. ఆన్సర్ ఐ ప్రజ్యూమ్డ్ ఇట్ వాజ్ అన్ ఆర్డినరీ మెడల్, వాజ్ ద నరేటర్ రైట్ ఇన్ ప్రజ్యూమ్ సో. సో అది ఆర్డినరీ మెడల్ అనుకున్నాడు కానీ కాదు. సో ద ఆన్సర్ ఈజ్ నో. సో వాట్ డిడ్ ద నరేటర్ గివ్స్ ద బాయ్స్? సో ఒక లెక్చర్ ఇస్తాడు, ఫ్రెండ్షిప్ అంటే ఏంటి, ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అనేది లెక్చర్ ఇస్తాడు ఇద్దరు పిల్లలకి. సో అది ఆన్సర్ దానికి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హూజ్ పిక్చర్ వాజ్ ఎన్గ్రేవ్డ్ ఆన్ ద మెడల్? క్వీన్ విక్టోరియా ఇన్ హర్ యూత్. అది ఫిఫ్త్ దానికి ఆన్సర్. ద మెడల్ వాజ్ మేడ్ ఇన్ ద 18th century ఆర్ 19th century. సో 19th centuryలో ఈ మెడల్ తయారు చేయబడింది. ఎందుకంటే దాని మీద ఏం ప్రింట్ అయింది? డ్రాగన్ గాడ్స్ 1854 అని ప్రింట్ అయింది కాబట్టి ఇట్స్ ఇన్ 19th century. సో ఈ విధంగా మీరు ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. కొంతమంది 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తారు, మిగతా 2 క్వశ్చన్స్ వదిలేస్తారు. మీరు అలా చేయకండి, ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు కాబట్టి. సో మీరు 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ 7th బిట్ చూద్దాం. 7th బిట్లో కూడా అగైన్ మనకి ప్యాసేజ్ ఉంది. మరి ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి అడుగుతారు? 7th బిట్లో ఉన్న ప్యాసేజ్ అంటే లెసన్స్ వెనకాల ఉన్న ప్యాసేజ్ల నుండి, అలాగే టెక్స్ట్ బుక్ ఎండింగ్లో కాంప్రహెన్షన్ ద ప్యాసేజ్ అనే ఒక టాపిక్ ఉంటుంది. సో ఆ పారాగ్రాఫ్స్ నుంచి మీకు ఈ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో అందులోకి వెళ్ళి ఒకటి అడుగుతాడు. సో అదనమాట. సో ఈ పారాగ్రాఫ్ కింద కూడా 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నాడు. ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున. సో 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. మీరేం చేస్తారంటే 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. సో ఇక్కడ జల్, జంగిల్, జమీన్, వాటర్, ఫారెస్ట్, ల్యాండ్ ఆర్ ద వర్డ్స్ దట్ ఫిల్స్ అస్ విత్ ద ఇమేజ్ ఆఫ్ ది వ్యాలియంట్ ట్రైబల్ ఫైటర్ కొమురం భీమ్. సో కొమురం భీమ్కి సంబంధించిన పారాగ్రాఫ్. సో దీని కింద 6 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 6 క్వశ్చన్స్కి ఆన్సర్ చదువుకోండి. రైట్, ఇక ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి గంట సేపు పడుతుంది వీడియో. రైట్, ఇది సెక్షన్ బి. నెక్స్ట్ సెక్షన్ సికి వద్దాం. సెక్షన్ సిలో నోట్ ఉంది, ఆన్సర్ ద క్వశ్చన్స్ ఇన్ సెక్షన్ సి మస్ట్ బి రిటర్న్ ఎట్ వన్ ప్లేస్ ఇన్ ద సేమ్ సీరియల్ ఆర్డర్. సో సెక్షన్ సి స్టార్ట్ కావడానికి ముందు మీకు ఒక నోట్ ఇచ్చారు. అది ఏంటి అంటే సెక్షన్ సి కనుక నువ్వు 8th బిట్ కనుక స్టార్ట్ చేస్తే ఒకటే ప్లేస్లో అన్ని ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. దట్ మీన్స్ 8th బిట్, 9th బిట్, 10th బిట్ అట్లా 20th బిట్ వరకు సీరియల్గా రాయాల్సి ఉంటుంది. మధ్యలో 8th బిట్ రాసి మళ్ళీ 12వ బిట్ రాసి 9th బిట్, తర్వాత 20వ బిట్ ఇలా రాయడానికి వీలు లేదు, సీరియల్గా రాయాలి అని చెప్పడం జరిగింది. సో రైట్, 8th బిట్ చూద్దాం ఒకసారి. ఫిల్ ఇన్ ఎనీ 8 బ్లాంక్స్ విత్ ఏ యాన్ ఆర్ ద. సో ఈ ఆర్టికల్స్ అనమాట. 8th బిట్లో మనకి ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. సో మీకు 10 వర్డ్స్ ఇస్తారు లేదా 10 సెంటెన్స్లు ఇస్తారు. డిస్ప్లేలో చూపెట్టిన విధంగా అక్కడ బ్లాంక్ ఇస్తారు. ఆ బ్లాంక్లో ఏ వస్తుందా, యాన్ వస్తుందా, ద వస్తుందా అనేది మీరు ఈ 8th బిట్ వేసి ఏ అని పెట్టేసి ఏ వస్తే ఏ అని రాయండి, యాన్ వస్తే యాన్ రాయండి, దా వస్తే దా అని రాయండి. 8 మీరు పర్ఫెక్ట్గా కనుక రాస్తే ఒక్కొక్క దానికి ½ మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి కేటాయించడం జరిగింది. సో ఫస్ట్ వన్ చూద్దాం. వీ హ్యాడ్ డాష్ గుడ్ స్టడీ ఇన్కమ్ ఫ్రమ్ మై ఫాదర్స్ బిజినెస్. ఏ గుడ్ స్టడీ ఇన్కమ్ అనేది ఉంటుంది, ఏ వస్తుంది. పీటర్ ఈజ్ యాన్ ఆర్కిటెక్చర్, ఆ విధంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఐ రీచ్డ్ హోమ్ ఇన్ ద ఈవినింగ్ అది రైట్. సో కుమార్ ఈజ్ ఏ సచిన్, ద సచిన్ ఆఫ్ దేర్ టీమ్, దా వస్తుంది అక్కడ. మేరీ ఈజ్ ఏ యూరోపియన్, యాన్ యూరోపియన్ అనుకుంటారు అందరూ, యూరోపియన్, ఏ యూరోపియన్ ఇది. సో యాన్ ఓల్డ్ లేడీ వాజ్ వాకింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రోడ్. శ్రీలంక ఈజ్ అన్ ఐలాండ్, హానెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ. ఆర్ యూ ఏ వెజిటేరియన్? యాంట్ ఈజ్ యాన్ ఇండస్ట్రియస్ క్రీచర్. సో ఈ విధంగా ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇది 8th బిట్కి సంబంధించింది, ఆర్టికల్స్కి సంబంధించింది. సో 9th బిట్ చూద్దాం. 9th బిట్లో మనకి ప్రిపోజిషన్స్ ఇచ్చారు. సో మీకు డిస్ప్లేలో చూపెట్టిన విధంగా 10 సెంటెన్స్లు ఇస్తారు, మధ్యలో బ్లాంక్ ఇస్తారు. ఆ బ్లాంక్లో ఏం వస్తుంది, ఏ ప్రిపోజిషన్ వస్తుంది అనేది మీరు రాయాల్సి ఉంటుంది. 8 ఈ సెంటెన్స్ కనుక పర్ఫెక్ట్గా ప్రిపోజిషన్స్ ఐడెంటిఫై చేస్తే ½ మార్క్ చొప్పున 4 మార్కులు మీకు కేటాయించబడింది. కానీ మీరేం చేస్తారు అంటే
10 ఈ సెంటెన్సెస్కి 10 సెంటెన్సెస్కి ఆన్సర్ రాసేయండి. ఫస్ట్ చూద్దాం. ఈజ్ వీక్ ఇన్ మ్యాథమెటిక్స్, డోంట్ రిలే ఆన్ అదర్స్ ఫర్ ఎవ్రీథింగ్, హీ ఈస్ గుడ్ అట్ ఇంగ్లీష్, దే హ్యావ్ అగ్రీడ్ with our proposal, if you give dash your efforts, though you can't succeed, if you give, ఇది కొంచెం చూడాలి. సో ఆన్సర్ తప్పు చెప్పకూడదు కాబట్టి అది చెప్పట్లేదు నేను. ఈజ్ ఎ డాక్టర్ ఇన్ ప్రొఫెషన్, ప్లీజ్ డోంట్ కంపేర్ మీ విత్ అదర్స్, కంపేర్ టు అదర్స్ అది. వాకింగ్ ఈజ్ ఎ గుడ్ ఫర్ హెల్త్, శివ స్పీక్స్ హిందీ అండ్ ఇంగ్లీష్. అండ్ అనేది ప్రిపోజిషన్ కాదు కదా, సో చూడాలి. ఇది ప్రిపోజిషన్. శివ స్పీక్స్ హిందీ, ప్రిపోజిషన్ అండ్ అంటే అది కంజంక్షన్ కిందకి వెళ్ళిపోతుంది. సో దాన్ ఇంగ్లీష్ అనుకుంటా ఏదో ఒకటి ఉంటుంది అక్కడ. ద ఇష్యూ ఈజ్ ఆన్ యూ అండ్ మీ. సో ఇక్కడ ఈ విధంగా ప్రిపోజిషన్స్ వస్తాయి, ఆ విధంగా మీరు రాయాల్సి ఉంటుంది. రైట్. 9th బిట్ వేస్తారు, ఏ అని పెట్టి ఇన్ అని పెడతారు, సో బి అని పెట్టి ఆన్ పెడతారు, అలా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 10th బిట్కి వెళ్ళిపోదాం. సో 10th బిట్లో మనకి ఏమున్నాయంటే టెన్స్ ఉంది, వర్బ్ ఫార్మ్స్ అంటారు వాటినే. ఫస్ట్ చూద్దాం. సో ఇక్కడ 6 సెంటెన్సెస్ ఇచ్చారు, బ్లాంక్స్ ఇచ్చారు. బ్లాంక్ పక్కన మీకు బ్రాకెట్లో వర్బ్ 1 ఇచ్చారు, ఆర్ V2 V1 V2 ఆర్ బి ఫామ్ ఇచ్చారు. సో అందులో ఏమొస్తుందో మీరు రాయాల్సి ఉంటుంది. ఇది టెన్స్కి సంబంధించిన బిట్టు. ఇందులో 4 పర్ఫెక్ట్ ఆన్సర్ రాస్తే 4 మార్కులు, కానీ మీరేం చేస్తారంటే 6 రాయండి, చాయిస్ తీసుకోకండి. హారిక డాష్ రీడ్ ఎ నావెల్ సిన్స్ లాస్ట్ మండే. సో హారిక హ్యాడ్ బీన్ రీడింగ్ ఎ నావెల్ సిన్స్ లాస్ట్ మండే, అదే ఆన్సర్. ఐ డాష్ అటెండ్ ద క్లాసెస్ ఎస్టర్డే. ఐ అటెండ్ ఆల్ ద క్లాసెస్ ఎస్టర్డే, అటెండెడ్ అనుకుంటా. సో నెక్స్ట్, ఐ కండక్ట్ ఎ క్విజ్ కాంపిటీషన్ టుమారో. ఐ విల్ కండక్ట్ ఏ క్విజ్ కాంపిటీషన్ టుమారో, అదే ఆన్సర్. లిసన్ సంబడీ ఈజ్ స్క్రీమింగ్, అదనమాట దాని ఆన్సర్. మై ఫ్రెండ్ డాష్ కంప్లీట్ ద హోంవర్క్ బిఫోర్ ఐ వెంట్ టు హిజ్ రూమ్. మై ఫ్రెండ్ కంప్లీటెడ్ ద హోంవర్క్ వెన్ ఐ వెంట్ టు హిజ్ రూమ్ అనుకుంటా, అది ఓకే. నెక్స్ట్, హైదరాబాద్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ తెలంగాణ. సో ఈ విధంగా మన ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఇది 10th బిట్. డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసి, సో మీరు ఆన్సర్ రాసేసి మొత్తము రాసేయండి. సో 10th వన్ పెట్టి హ్యాడ్ బీన్ రీడింగ్ అనేది రాయాల్సి ఉంటుంది, అట్లా రాయండి. నెక్స్ట్ 11th బిట్ చూద్దాం. సో రీరైట్ ఎనీ 4 ఆఫ్ ది సెంటెన్స్ యాజ్ డైరెక్టెడ్. సో ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్ని మీకు ఏ విధంగా మార్చాలి ఆ సెంటెన్స్ని అంటే ఆ విధంగానే మార్చాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వన్ చూద్దాం. హీ విల్ మేక్ ఆల్ ద అరేంజ్మెంట్స్ చేంజ్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. సో యాక్ట్ వైజ్ ఇచ్చిండు, మిమ్మల్ని ప్యాసివ్ వాయిస్లోకి మార్చమని చెప్తున్నాడు. సెకండ్ వన్ చూద్దాం. ద తాజ్ మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ మాన్యుమెంట్ ఇన్ ద వరల్డ్, చేంజ్ ఇంటూ కంపారిటివ్ డిగ్రీ. సింపుల్ ఇచ్చి కంపారిటివ్ డిగ్రీ చేయమంటున్నాడు, లేదా ఇది సూపర్లేటివ్ డిగ్రీ, ఆ సూపర్లేటివ్ డిగ్రీని కంపారిటివ్ డిగ్రీగా మార్చమని అడుగుతున్నాడు. సో థర్డ్ వన్ కనుక చూస్తే, వీ విల్ మూవ్ టు హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్, రజిత సెడ్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నాడు. ఫోర్త్ వచ్చేసి, ఐ సెడ్ టు ద షాప్ అసిస్టెంట్, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ డ్రెస్, చేంజ్ ఇంటూ ఇండైరెక్ట్ స్పీచ్. సో డైరెక్ట్ స్పీచ్ ఇచ్చి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చమంటున్నాడు. నెక్స్ట్, రామానుజం ఈజ్ అ ఫేమస్ మ్యాథమెటిషియన్, యాడ్ ఏ క్వశ్చన్ ట్యాగ్ యాడ్ చేయమంటున్నాడు. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి, వెరీ ఫ్యూ ఇంగ్లీష్ పోయిట్స్ ఆర్ యాజ్ గ్రేట్ యాజ్ జాన్ కిట్స్, చేంజ్ ఇంటూ సూపర్లేటివ్ డిగ్రీ. సో మనకి యాక్ట్ వైజ్ ప్యాసివ్ వాయిస్ నుంచి ఒక సెంటెన్స్ ఇస్తున్నాడు, అంటే యాక్ట్ వైజ్ ప్యాసివ్ వాయిస్కి మనకున్న మార్క్స్ ఎన్ని అంటే 1 మార్క్ అనమాట. నెక్స్ట్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి 2 మార్క్స్, అండ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్కి 2 మార్క్స్, అండ్ క్వశ్చన్ ట్యాగ్కి 1 మార్క్. సో మీరు ఏదేది రాస్తారో అనేది చూజ్ చేసుకొని ఆ టాపిక్స్ చదవండి. పర్ఫెక్ట్గా చదివితే మీరు ఇందులో 4 రాయండి, పర్ఫెక్ట్ ఆన్సర్స్ సరిపోతాయి, 6 రాయాల్సిన అవసరము లేదు. నెక్స్ట్ 12th బిట్కి వెళ్దాం. సో 12th బిట్ ఏంటి అంటే, రీరైట్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద ఎర్రర్స్. 12వ బిట్లో కరెక్షన్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ఏ సెంటెన్సెస్ ఉంది. సో ఇక్కడ మీకు 6 సెంటెన్సెస్ ఇచ్చారు. ఆ 6 సెంటెన్స్లలో 4 సెంటెన్స్ యొక్క కరెక్ట్ ఆన్సర్ కనుక మీరు రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఒక సెంటెన్స్ చూద్దాం. ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్, ఈజంట్ ఇట్.
సో దేని కింద అండర్లైన్ చేసింది, ఇజంట్ ఇట్ అనేది అండర్లైన్ చేసింది. సో అండర్లైన్ చేసిన పార్ట్లో రాంగ్ ఉంది, తప్పు ఉంటుంది. సో దాన్ని కరెక్ట్ చేస్తూ మీరు ఏం చేయాలి అంటే కరెక్ట్ ఆన్సర్ రాయాలి. సో ఇజంట్ ఇట్ ఎందుకు వచ్చిందంటే ఇది క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి. ఈజ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్. సో ఇక్కడ ఆల్రెడీ నాట్ నెగిటివ్ ఉంది సెంటెన్స్లో, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నాట్ రాదు. సో ఈజ్ ఇట్, ఈజ్ హీ అనేది రాయాలి. ఈజ్ హీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ వాక్యాన్ని, పూర్తి వాక్యాన్ని తిరిగి మీ ఆన్సర్ షీట్లో పూర్తి వాక్యాన్ని రాస్తేనే, పూర్తి సెంటెన్స్ని రాస్తేనే మీకు మార్క్స్ అవార్డు కావడం జరుగుతుంది. సో కొంతమంది ఏదైతే అండర్లైన్ చేసి ఉందో దాన్నే కరెక్ట్ చేస్తూ ఆ అండర్లైన్ చేసిన పార్ట్ వరకే రాస్తారు. అలా రాయడానికి వీల్లేదు. సో అలా మీకు మార్క్స్ తగ్గిపోతాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. హీఈస్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ గ్రామర్, హీఈస్ హీ. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. హీఈస్ ట్రయింగ్ ఫర్ ఏ గుడ్ జాబ్ సిన్స్ లాస్ట్ ఇయర్. సో ఈజ్ ట్రయింగ్ అనేది ఉంది. సో అక్కడ తప్పు ఉందని చెప్తున్నాడు. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. పీపుల్ ట్రై టు మేక్ ఫన్ ఆఫ్ ఏ ఇన్నోసెంట్ పర్సన్. ఏ కాడ అండర్లైన్ చేసింది ఏ అనేది, అది యాన్ వస్తుంది అక్కడ. సో అదనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం. ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ బిట్వీన్ ద 4 brothers. బిట్వీన్ కింద అండర్లైన్ చేసింది, బిట్వీన్ అనేది తప్పు కాబట్టి సో ఎమాంగ్ అనాలి. 2 కంటే ఎక్కువ మంది మధ్యలో షేర్ అయితే ఎమాంగ్ యూజ్ చేయాలి, ఇద్దరైతే బిట్వీన్ యూజ్ చేయాలి. సో కాబట్టి ద ఆన్సర్ వచ్చేసి ఏముంటుంది, ద ప్రాపర్టీ వాజ్ డివైడెడ్ ఎమాంగ్ ద 4 brothers. అలా ఆ విధంగా మీరు మీ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూద్దాం. దేర్ ఆర్ 5 ఉమెన్స్ ఇన్ ద టీమ్. ఉమెన్స్ ఉండదు, ఉమెన్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఐ ప్రిఫర్డ్ ఫ్రూట్స్ దాన్ స్వీట్స్. సో దాన్ కింద అండర్లైన్ చేసింది, దాన్ బదులు 2 వస్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ ఐ ప్రిఫర్డ్ ఫ్రూట్స్ టు స్వీట్స్. ఐ ప్రిఫర్ ఫ్రూట్స్ టు స్వీట్స్. సో ఇది ఆన్సర్. సో ఇలా 6 రాసేయండి, ఇందులో చాయిస్ ఏం వదిలేయకండి. రైట్. నెక్స్ట్ 13th బిట్ కనుక చూస్తే సప్లయింగ్ ద మిస్సింగ్ లెటర్స్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ మీకు 10 వర్డ్స్ ఇస్తారు. ఆ 10 వర్డ్స్లలో 8 వర్డ్స్ కనుక మీరు పర్ఫెక్ట్ మిస్ అయిన లెటర్స్ కనుక రాస్తే సో ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించబడడం జరిగింది. కానీ మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే 10 వర్డ్స్కి మిస్సింగ్ లెటర్స్ రాయండి. చాయిస్ తీసుకోవాల్సిన అవసరము లేదు. ఫస్ట్ వన్ చూద్దాం. అది థండర్. తర్వాత సెకండ్ వన్ వచ్చేసి థీఫ్. మూడోది వచ్చేసి రిసీవ్. ఫోర్త్ వన్ వచ్చేసి లాఫ్టర్. ఫిఫ్త్ వన్ వచ్చేసి సక్సెస్. సిక్స్త్ వన్ వచ్చేసి నోస్టాలజియా. నెక్స్ట్ వచ్చేసి బ్రీతింగ్. తర్వాత 8th వన్ వచ్చేసి ఇది చూడాలి ఒక వర్డ్. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి విలేజ్. 10th వన్ వచ్చేసి పీస్ఫుల్. సో కాబట్టి ఈ విధంగా ఉండడం జరుగుతుంది మిస్సింగ్ లెటర్స్. నెక్స్ట్ 14th బిట్ చూద్దాం. ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్ ఇన్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. 14th బిట్లో మనకున్న ఏంటి అంటే సైలెంట్ లెటర్స్ ఉన్నాయి. ఆ సైలెంట్ లెటర్స్ 10 ఇస్తారు. ఆ 10లో 8కి పర్ఫెక్ట్ సైలెంట్ లెటర్స్ కనుక ఐడెంటిఫై చేస్తే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. సో టూమ్లో బి సైలెంట్, సీన్లో సి సైలెంట్, ఫ్రిడ్జ్లో డి సైలెంట్, రిజైన్లో జీ సైలెంట్, ఎగ్జిబిషన్లో హెచ్ సైలెంట్, ప్లవ్లో జీహెచ్ సైలెంట్, నీలో కే సైలెంట్, ఆమ్లో ఎల్ సైలెంట్, సునామీలో టీ సైలెంట్, మార్నింగ్లో ఆర్ సైలెంట్. సో ఈ విధంగా మీరు ఆన్సర్ రాస్తే సరిపోతుంది. రైట్. ఇది 14th బిట్. నెక్స్ట్ 15th బిట్కి ఒకసారి వద్దాం. ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ఎనీ 8 ఆఫ్ ది ఫాలోయింగ్ అండర్లైన్ వర్డ్స్. సో ఇక్కడ మీకు అండర్లైన్ చేసిన వర్డ్స్ ఉంటాయి కదా. సో 10 వర్డ్స్ అండర్లైన్ చేయబడి ఉంటాయి. అందులో 8 వర్డ్స్కి అండర్లైన్ చేసిన వర్డ్స్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీరు రాయాల్సి ఉంటుంది. అలా 8 పర్ఫెక్ట్గా రాస్తే మీరు ఏం చేస్తారు, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు కేటాయించడం జరిగింది. కానీ మీరు 10 వర్డ్స్కి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయండి. సో ఇక్కడ చూద్దాం. సిన్స్ అనేది ఒకటి, ఇట్ అనేది ఒకటి, క్యారీడ్, కలర్ఫుల్, అంబ్రెల్లా, వాక్డ్, కేర్ఫుల్లీ, ఆన్, ఎట్, హిమ్సెల్ఫ్. సో ఇవన్నీ వాటి యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయండి. నేను చెప్పగలుగుతాను కానీ ఇవి పెద్ద కష్టమైనది కాదు కాబట్టి. నెక్స్ట్ 16th బిట్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి. కాలం ఏలో వర్డ్స్ ఇస్తారు, కాలం బిలో వాటి మీనింగ్స్ ఇస్తారు. సో ఇక్కడ 10 వర్డ్స్ అండ్ వాటి మీనింగ్స్ కూడా ఇచ్చారు. అందులో 8 వర్డ్స్కి కరెక్ట్ మీనింగ్ కనుక మీరు ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయగలిగితే ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ చొప్పున 4 మార్కులు దీనికి కేటాయించబడ్డాయి. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న అన్నీ చదవండి. గ్రామర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. సో విత్ ఇన్ ద టెక్స్ట్ బుక్కే వస్తుంది, అవుట్ ఆఫ్ టెక్స్ట్ బుక్ రాదు. సో
టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని టాపిక్స్ పర్ఫెక్ట్గా కనుక టెక్స్ట్ బుక్లో ఉన్నాయి కనుక చదివి ఎక్సర్సైజ్లో ఉన్నాయి కనుక ప్రాక్టీస్ చేస్తే మీకు 95+ గ్యారంటీ ఇవ్వవచ్చు. సో ఫస్ట్ కిండల్ చూద్దాం. కాలం ఏలో వర్డ్స్ అన్నమాట ఇవి. కిండల్, ఎలాబొరేట్, గ్లోబల్, పెరిల్, వుడ్స్, ప్రెస్టీజియస్, లిబర్టీ, హీప్, ఇన్ఫాటిసైడ్, స్క్వాడెడ్. సో కాలం బిలో మీనింగ్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం. కవరింగ్ ద హోల్ వరల్డ్, బి వచ్చేసి అన్ ఏరియా ఆఫ్ ట్రీస్ స్మాలర్ దాన్ ఏ ఫారెస్ట్, సి వచ్చేసి రెస్పెక్టెడ్ అండ్ గ్రేట్లీ అడ్మైర్డ్, డి వచ్చేసి డీటెయిల్డ్, ఈ వచ్చేసి ఇన్స్పైర్, ఎరోజ్, ఎఫ్ వచ్చేసి ద కిల్లింగ్ ఆఫ్ అన్ ఇన్ఫాంట్, సో జి వచ్చేసి సీరియస్ డేంజర్, హెచ్ వచ్చేసి బేస్డ్, బయాస్డ్ అండ్ డిసార్టెడ్, నెక్స్ట్ ఐ వచ్చేసి ఫ్రీడమ్, జే వచ్చేసి ఎపైల్. సో ఈ విధంగా ఏ వర్డ్కు ఏ మీనింగ్ మ్యాచ్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ చూద్దాం. కిండిల్ అంటే ఏదంటే కిండిల్ మీన్స్ బేస్డ్ ఆన్ ఫ్రీడమ్, పైల్, కవరింగ్ ద హోల్ వరల్డ్ అన్ ఏరియా ఆఫ్ ట్రీ, వుడ్స్ అంటే రైట్. ఫిఫ్త్ దానికి చూద్దాం. వుడ్స్ అంటే బి, దాని ఆన్సర్ వచ్చేసి బి, అన్ ఏరియా ఆఫ్ ట్రీస్ స్మాలర్ దాన్ ఎ ఫారెస్ట్. సో అనమాట. కిండిల్ అంటే టు గ్రో, డెవలప్ అని అర్థం యాక్చువల్గా తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ. సో ఇక్కడ ఆ వర్డ్ ఇక్కడ కనిపించట్లేదు. ఇన్స్పైర్ ఆర్ ఎరోజ్ కింద ఉంటుందేమో దాని ఆన్సర్. సో ఈ విధంగా 1 అని పెట్టి ఏనా బీనా సీనా ఇట్లా రాసేయండి. సో ఇది మొత్తం రాసి మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయకండి. సో ఫస్ట్ దానికి ఈ ఆన్సర్ అయితే ఈ అని రాయండి, హెచ్ ఆన్సర్ అయితే హెచ్ అని రాయండి. సో 2 దానికి బి అయితే బి, సి అయితే సి, అలా రాసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 17వ బిట్ చూద్దాం. సో 17వ బిట్లో ఉన్నదాన్ని నాన్ వర్బల్ డేటా లేదా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంటాం. సో మనకి ఇక్కడ ఫేవరెట్ స్పోర్ట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇచ్చాడు. స్టూడెంట్స్ ఫేవరెట్స్ హెచ్ఈసిలో ఫుట్బాల్, కబడ్డీ, క్రికెట్ ఎంతమంది ఉన్నారు, బై సిఈసి, బైపీసీ, ఎంపీసీలో మీకు ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక పారాగ్రాఫ్ రాయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉన్నదాన్ని బేస్ చేసుకొని ఇక్కడ బార్గ్రాఫ్ ఇచ్చాడు, ఆ బార్గ్రాఫ్ని మీరు బేస్ చేసుకొని సో దాని నుంచి పారాగ్రాఫ్, ఆ పారాగ్రాఫ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు పారాగ్రాఫ్ రాయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ కింద ఈ ఫస్ట్ దన్న మీరు రాయొచ్చు. సెకండ్ కింద ఒకసారి చూద్దాం. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ అండ్ కన్వర్ట్ ఇంటూ పై చార్ట్. సో ఇక్కడ పై చార్ట్ ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని పై చార్ట్ రాయమంటున్నాడు. సో ఇక్కడ వచ్చేసి ఇన్ ద పారాగ్రాఫ్ 5 సబ్జెక్ట్స్ హ్యాస్ బీన్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్. సో ఈ పారాగ్రాఫ్లో 5 సబ్జెక్టులు ఇచ్చారు. 5 సబ్జెక్టులు ఏంటి అంటే ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, ఇంగ్లీష్ అండ్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు. సో ఏ స్టూడెంట్స్ ఏ గ్రూప్లో ఏ సబ్జెక్ట్ ఎంత పర్సెంటేజ్ పాస్ అవుతున్నాడు, మార్క్స్ స్కోర్ చేస్తున్నాడు అనేది ఇవ్వడం జరిగింది. సో దీన్ని బేస్ చేసుకొని మీరేం చేయండి అంటే పై చార్ట్ని రాసే ప్రయత్నం చేయండి. సో పైన ఇచ్చింది బార్గ్రాఫ్ ఇచ్చింది, ఆ బార్గ్రాఫ్ నుంచి పారాగ్రాఫ్ రాయడం ఈజీయా లేదా ఈ ప్యాసేజ్ నుంచి మీరు పై చార్ట్ వేయడం ఈజీయా, మీరే డిసైడ్ చేసుకుని ఏదో ఒకటి రాయండి. సో మిగతాది చాయిస్ కింద వదిలేయండి. రైట్. నెక్స్ట్ 18th బిట్ కనుక చూస్తే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉన్నాయి. ఆ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్ వర్డ్స్లో కన్వర్ట్ చేసి రాయాలి. 6 ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉన్నాయి. 4 ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ కనుక మీరు పర్ఫెక్ట్ ఇంగ్లీష్ వర్డ్ వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కనుక రాస్తే ఒక్కొక్క దానికి 1 మార్క్ చొప్పున 4 మార్కులు మీకు కేటాయించబడ్డాయి. సో ఫస్ట్ చూద్దాం. అదే ఆంపిటిన్, సెకండ్ వన్ వచ్చేసి చారియట్, థర్డ్ వన్ వచ్చేసి లారెల్స్, తర్వాత నెక్స్ట్ మెయిల్ స్ట్రోమ్, ఫోర్త్ వన్ వచ్చేసి, ఫిఫ్త్ వన్ వచ్చేసి గ్లోబల్, నెక్స్ట్ 6th వన్ వచ్చేసి గ్రామ్ఫానిస్ట్స్ అని 6th వర్డ్. సో ఇవి కనుక 4 పర్ఫెక్ట్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ 19th కనుక వస్తే యాడ్ సౌండ్స్ ఉన్నాయి. సో యాడ్ సౌండ్స్ అంటే అందరికి మీకు తెలుసు, డిస్ప్లేలో చూపెట్టిన విధంగా 3 సెట్ ఆఫ్ వర్డ్స్ ఇస్తారు. ప్రతి వర్డ్లో ఒక లెటర్ని బోల్డ్ చేస్తారు లేదా థిక్ కలర్లో ఉంటాయి. ఆ థిక్ కలర్లో 2 లెటర్స్ సేమ్ ప్రొడ్యూస్ చేస్తుంది సౌండ్ని, ఒక లెటర్ మాత్రం డిఫరెంట్ సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏ లెటర్ అయితే డిఫరెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందో బోల్డ్ కలర్ లేదా థిక్ కలర్లో ఉన్న లెటర్ ఏదైతే డిఫరెంట్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందో దట్స్ కాల్డ్ ఏ ఆడ్ సౌండ్. సో ఆడ్ సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డిఫరెంట్ సౌండ్. గ్లోబల్, గ్రీన్, జనరల్. గ్లోబల్లో గా సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది, గ్రీన్లో గా, జనరేషన్లో జా. సో జనరల్ ఈజ్ ద ఆడ్ సౌండ్. సో ఆ విధంగా అన్నీ చూడండి.
థిక్, థిన్, దిస్, థిక్, కల్చర్, గెస్చర్, కాంటెక్స్ట్, సజెస్ట్, బెగ్గర్, లగేజ్, నియర్, బియర్, ఫియర్, సిన్స్, ఈజీ, సారీ. సో ఇందులో ఏవేవి ఆడ్ సౌండ్స్ మీరు రాసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ లాస్ట్ బిట్ వచ్చేసి క్వశ్చన్ పేపర్లో 20వ బిట్. అదేంటి అంటే మెన్షన్ ఏ నెంబర్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్. ఇక్కడ 6 వర్డ్స్ ఇచ్చారు. 4 వర్డ్స్కు ఒక్కొక్క వర్డ్లో ఎన్ని సిలబుల్స్ ఉన్నాయో రాస్తే మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్కు మీకు కేటాయించడం జరిగింది. సో టోటల్ 4 మార్క్స్ మీకు కేటాయించడం జరిగింది. సో ఫస్ట్ వన్ వచ్చేసి స్ట్రెస్, సో సెకండ్ వన్ వచ్చేసి పేపర్, థర్డ్ వన్ వచ్చేసి స్టూడెంట్, ఫోర్త్ వన్ వచ్చేసి పర్మిషన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి మిస్టరీ, సిక్స్త్ వన్ ఈజ్ అపోలజీ. సో ఇది ఎందుకు ఆన్సర్ చెప్తలేనంటే చాలా డెడ్ ఈజీ టాపిక్ సిలబుల్స్ అనేది. సో మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్స్ అన్ని చదువుకోండి. సో ఇందులో 6 రాయండి. సో ఇక్కడ చాయిస్ తీసుకోకండి. అలాగే ఆడ్ సౌండ్స్లో చాయిస్ తీసుకోకండి. అలాగే ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లో కూడా చాయిస్ తీసుకోకండి. సో గ్రామర్లో మ్యాక్సిమం చాయిస్ తీసుకోకుండానే రాసే ప్రయత్నం చేయండి. రైట్ ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా కనుక మీరు పర్ఫెక్ట్గా టెక్స్ట్ బుక్లో ఉన్న గ్రామర్ చదువుతూ సో ఆన్సర్స్, అనోటేషన్స్ ఎలా రాయాలి అనేది చెప్పింది ఫాలో అవుతూ ఈ చిన్న చిన్న టిప్స్ని బేస్ చేసుకొని మీరు కనుక చదివితే సో మీకు 95+ మార్క్స్ గ్యారంటీగా రావడం జరుగుతుంది. సో రైట్ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామినేషన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.